హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఆగస్టు 15 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి మరియు రైతులకు సంబంధించి, అదేవిధంగా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో వాళ్ళకి సంబంధించి అయితే గుడ్ న్యూస్ తెలుపుతూ కొన్ని పథకాలకు సంబంధించినటువంటి వివరాలను అయితే అందించడం జరిగింది. ఈ పథకాల ద్వారా మహిళలకు రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకి 25,000 రూపాయలు, 13,000 రూపాయలు, ₹1,00,000 విలువ కలిగినటువంటి పథకాలు అయితే అందించబోతుందన్నమాట. అవి ఏంటి అనేది చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ గురించి మీకు వీడియోలో వివరంగా అయితే ఉంటాయి. ప్రతి వీడియోలో కూడా మన ఛానల్లో పోస్ట్ చేయబడతాయి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. టాపిక్లోకి కనుక వచ్చినట్లయితే ఈరోజు ప్రముఖ దినపత్రికలు అయితే వివిధ రకాల పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే నేను చూడడం జరిగింది. అందులో భాగంగా మీరు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మొదటిది వచ్చేసి నేతన్నల నేస్తం పథకం కింద అర్హులందరికీ కూడా ఆర్థిక సాయం అందిస్తామని, సాంకేతిక కారణాల రీత్యా కొంతమందికి డబ్బులు అనేటివి జమ కాలేదని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టమైతే చేశారనమాట. అంటే మనకు ఈ యొక్క నేతన్నల నేస్తం అనే పథకం ద్వారా 25,000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గానే విడుదల చేసింది. అప్పుడు చాలామందికి కూడా వివిధ రకాల సాంకేతిక కారణాల వల్ల ఎలిజిబుల్ అయినా కానీ డబ్బులు పడలేదు. అలానే కొత్తగా దరఖాస్తులు చేసుకున్నటువంటి వాళ్ళకి కూడా డబ్బులు పడలేదు. అలాంటి వారి యొక్క వివరాలు మా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. అలాంటి వాళ్ళకి మేము డబ్బులను విడుదల చేస్తామని చెప్పి అయితే మంత్రి గారు అయితే మీడియాతో స్పష్టంగా అయితే మాట్లాడడం జరిగింది. నేతన్నలకు ఆర్థిక మేలు కలుగజేయాలన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో లేకపోయినప్పటికీ నేతన్నల నేస్తం పథకానికి శ్రీకారం అయితే చుట్టారు. ఇప్పటికే పలువురు నేతన్నలకు 25,000 రూపాయల ఆర్థిక సాయం వారి యొక్క బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. మిగిలిన వారికి కూడా ఆర్థిక సాయం అందజేస్తామని, అర్హులైనటువంటి నేతన్నలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పైతే మంత్రి గారు భరోసా అయితే ఇచ్చారనమాట. ఇటీవల వచ్చినటువంటి దరఖాస్తులను పరిశీలిస్తున్న వారికి ఈ నెల 20వ తేదీలోగా ఆర్థిక సాయం అయితే అందిస్తామని చెప్పి చెప్తున్నారు. ఓకేనా. ఎవరైతే ఎలిజిబుల్ అయి ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా డబ్బులను విడుదల చేస్తాము. అలానే కొత్తగా దరఖాస్తులు చేసుకునేటువంటి వాళ్ళకి కూడా మేము విడుదల చేస్తామని చెప్పి అయితే చెప్తున్నారు. ఈ నెల 20వ తేదీలోగా డబ్బులు అనేటివి 25,000 రూపాయలు మీ ఖాతాలకు అయితే పడతాయండి. నేతన్నల నేస్తం పథకం కింద ఎవరైతే రీసెంట్గా అప్లికేషన్స్ ఇచ్చినటువంటి వాళ్ళు, అలానే పాత లబ్ధిదారులకు సంబంధించి కూడా ఇంకా పడకపోయినట్లయితే ప్రభుత్వమే చెప్తుంది కొన్ని సాంకేతిక కారణాల వల్ల డబ్బులను వేయలేకపోయాము. వాళ్ళందరికీ కూడా 20వ తేదీ లోపల డబ్బులను జమ చేస్తామని చెప్పి అయితే స్పష్టంగా అయితే చెప్తున్నారనమాట. ఇకపోతే మహిళలకు సంబంధించి ముఖ్యంగా డ్వాక్రాలో ఉన్నటువంటి వాళ్ళకి అద్దరిపోయే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. స్వయం సహాయక సంఘాల నిబంధనల్లో ముఖ్యంగా గ్రామీణ బ్యాంకులు అనేటివి మార్పులు అయితే చేసిందనమాట. ఇకపై కనీసము 8 మంది యాక్టివ్ సభ్యులు ఉన్న సంఘాలకు రిపీట్ డోస్ లోన్ అయితే మంజూరు కానుంది. గతంలో సభ్యుల మరణం లేదా వలసల వల్ల సంఘంలో సభ్యుల సంఖ్య 10 కంటే తక్కువగా ఉన్నట్లయితే లోన్ అనేది వచ్చేది లేదు. ఈసారి అలా కాకుండా మెంబర్స్ తగ్గినా కూడా లోన్స్ అనేటివి ఇస్తారు. అయితే పాత బకాయిలు లేకుండా ఉండాలని చెప్తున్నారు. అలానే 6 నెలల్లో మళ్ళీ సభ్యుల సంఖ్య 10కి పెంచుకోవాలని చెప్పి చెప్తున్నారు. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక గ్రూప్లో 10 మంది ఉన్నారనుకోండి, అందులో ఎవరైనా సరే చనిపోయారనుకోండి, లేదా వలస వెళ్ళి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయి ఉన్నారనుకోండి, గ్రూప్ అయితే రన్నింగ్లో ఉంటుంది, యాక్టివ్లో ఉంటుంది, లోన్లు కట్టుకుంటూ ఉంటారు. అదేవిధంగా బకాయిలు అనేటివి లేకుండా కనుక ఉండినట్లయితే, మీరు కొత్తగా లోన్కి దరఖాస్తు చేసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఆ చనిపోయినటువంటి వ్యక్తిని లేదా వలస వెళ్ళినటువంటి వ్యక్తి ఉంటారు కదా, వాళ్ళ యొక్క వివరాలు కనుక్కొని వాళ్ళని ఉంచాలా తీయాలా అనేది మీరు ఒక తీర్మానం నిర్ణయించుకొని రిమూవ్ అయితే చేసుకోవచ్చు. రిమూవ్ చేయకుండా ఆ వలస వెళ్ళినటువంటి వ్యక్తి మేము ఉంటామని చెప్తే ఖచ్చితంగా ఇక్కడ 9 మంది అవుతారు. అంటే ఒక వ్యక్తిని రిమూవ్ చేసేస్తాం 10 మందిలో చనిపోయారు కాబట్టి. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ఈ స్వయం సహాయక సంఘాల నిబంధనలో గ్రామీణ బ్యాంకులు ఏం చేశాయంటే, కనీసము 8 మంది ఉండండి, కనీసం 8 మంది యాక్టివ్గా ఉండండి, మేము లోన్ ఇస్తాము, మీకు ఈ యొక్క పాత బాకీలు ఏమీ కూడా ఉండకూడదు, మీ గ్రూప్ మీద లోన్ అయితే ఇస్తాము అని చెప్పి చెప్తున్నారు. అంటే 9వ వ్యక్తి లోన్ కట్టుకుంటూ ఉన్నా అతను యాక్టివ్లో లేగడు. అంటే ఇక్కడ ఏం చేస్తుంటాడు, ఆయన వచ్చేసి హాజరు కాకుండా ఉండడము, లేదా ఆమె వచ్చేసి ఆమె వచ్చేసి యాక్టివ్లో లేకపోయినా, అంటే ప్రతి నెల కూడా వచ్చి సమావేశం కాకపోయినా లోన్ అనేది కట్టుకుంటూ ఉంటే ప్రాబ్లం లేదని చెప్పి చెప్తుంది. కనీసం 8 మంది ఉండాలి, అలానే 6 నెలల్లో 10 మంది చేసుకోవాలి గ్రూప్ అనేది అని చెప్పి చెప్తున్నారనమాట. అలానే డ్వాక్రా మహిళలకు సంబంధించి
రూ. 1,00,000 రాయితీ అని చెప్పి మనకు ఒక కొత్త స్కీమ్ అనేది రాబోతుందన్నమాట. ఏపీ ఈవీ సబ్సిడీ స్కీమ్. ఈ స్కీమ్ గురించి మీరు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వము డ్వాక్రా మహిళలకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పినట్లయితే తెలుస్తుంది. స్వయం ఉపాధి కల్పనలో భాగంగా ఈ ఆటోలు, ఈ స్కూటీల కొనుగోలుపై సబ్సిడీ అయితే విడుదల చేయనుంది. ఈ ఆటో ఆఫర్ ఏంటంటే 4.50 లక్షల విలువైన ఈ ఆటోని ₹1,00,000 సబ్సిడీతో కేవలము ₹3,50,000 అందించబోతుంది. ఈ స్కూటర్ ఆఫర్ ఏంటంటే రోజువారీ ప్రయాణాలు చేసేటువంటి స్కూటీ కొనుగోలు, అది కూడా ఈ స్కూటర్ అంటే ఎలక్ట్రికల్ వెహికల్ కొనుక్కున్నట్లయితే ₹12,000 రాయితీ అయితే ఇస్తారు అని చెప్పి చెప్తున్నారనమాట. అలానే తక్కువ వడ్డీ రుణాలు, బ్యాంకుల ద్వారా సులభ ఈఎంఐల ద్వారా రుణాలు అందించే బాధ్యత మెప్మాక్ అయితే అందించిందండి. అదేవిధంగా ఇక్కడ ఆటో లేదా స్కూటీ అనేది కొన్నారు, సో మహిళే తోలాలని లేదు. సో మహిళకు సంబంధించినటువంటి భర్త లేదా కుమారుడు ఆటో నడుపుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట. ఓకేనా. అప్లై చేసే విధానము మెప్మా ఆఫీస్ను సంప్రదించాలని చెప్తున్నారు. మెప్మా ఆఫీస్ అనేది మనకు పట్టణాల్లో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మీరు పట్టణ ప్రాంత వాళ్ళు ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో సో వాళ్ళు వచ్చేసి అప్లికేషన్ అనేది చేయించుకోండి. ఓకేనా. సో ఈ విధంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి 2 గుడ్ న్యూస్లు అయితే ఇక్కడ మనం విన్నాం. వీటి మీద ఇంకా కూలంకషంగా వివరాలను సేకరించి మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సూపర్ 6 పథకాల్లో ఒకటైనటువంటి తల్లికి వందనం పథకం. ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి మళ్ళీ విడత డబ్బులు అనేవి ఈ నెల 30వ తేదీన విడుదలైతే కానున్నాయి. 30వ తేదీ కంటే ముందుగానే 28 లేదా 29వ తేదీన ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ వస్తుంది. ఈ ఎలిజిబుల్ లిస్ట్లో ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల యొక్క పేర్లు, అలానే ఎవరైతే మొదటి విడత విడుదల చేసినప్పుడు గ్రీవెన్స్ పెట్టుకుని ఉన్నారో వారి యొక్క వివరాలు అనేటివి ఇక్కడ కనిపిస్తాయి. సో గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా 29వ తేదీ వెయిట్ చేయండి, లిస్ట్ అనేది వస్తుంది. ఆ లిస్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను. ఓకేనా. సో 30వ తేదీ నుంచి మనకు దాదాపు వారం రోజుల పాటు అయితే డబ్బులను క్రెడిట్ చేస్తుంది. ₹13,000 అయితే వస్తాయి. ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మాత్రం డైరెక్ట్గా స్టూడెంట్ అకౌంట్లోకి అయితే డబ్బులు పడతాయి. ఓకేనా. మీ తల్లి యొక్క అకౌంట్లోకి అయితే డబ్బులు పడవు. మేము అందుకే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి సో డబ్బులు విడుదల చేయకముందే చెప్తూ ఉన్నాం. ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా అకౌంట్ అనేది యాక్టివ్ చేసుకోండి ఫస్ట్ ఇయర్ వాళ్ళు అని చెప్తూనే ఉన్నాము. సో మీరు ఇంకా కూడా యాక్టివ్ చేసుకోకుండా ఉన్నట్లయితే యాక్టివ్ అనేది చేసుకోండి అకౌంట్ని. ఓకేనా. అలానే మీ యొక్క ఎవరైతే రిమైనింగ్ వాళ్ళు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇతర కేటగిరీలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మీ అమ్మగారి అకౌంట్కి ఎన్పిసి అనేది యాక్టివ్ చేసుకొని ఉన్నారు లేదా ఒకసారి చెక్ చేసుకొని యాక్టివ్ అనేది చేసుకోండి. ఓకేనా. సో ఈ విధంగా మనకు ఈరోజు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్లో భాగంగా ఈ యొక్క వివరాలు అయితే తెలుసుకున్నాం. ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే లైక్ చేయండి. ప్రతిరోజు కూడా నేను న్యూస్ పేపర్ని అయితే చదువుతూ ఉంటాను మీకోసము. సో చదివినటువంటి న్యూస్ పేపర్లలో ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అలానే మీకు ఈ విధంగా వీడియో తీసి అప్లోడ్ కూడా చేస్తాను. ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. లేటెస్ట్గా గవర్నమెంట్ అందించేటువంటి ప్రభుత్వ పథకాలు మీకు వెంటనే అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.